ఈ ఐపీఎల్ సీజన్‌లో హ్మ్. పేరు బాగా వినిపించింది. వైభవ్ సూర్య పేరే హ్మ్. బలంగా హ్మ్. హ్మ్. వినిపించింది. హ్మ్. అంటే ఏ మ్యాచ్‌లో చూసినా గాని వైభవ్ సూర్య అతి పిన్న వయసు అవును. 15 ఏళ్లకే ఇంత బాగా ఆడుతా ఉన్నారు. చాలా ఫ్యూచర్ ఉంది అన్నట్టుగా హ్మ్. చాలామంది గూడా హ్మ్. వార్తలు మనం హ్మ్. హ్మ్. వింటా ఉన్నాం. అయితే వైభవ్ సూర్య జాతకం ఎలా ఉంది? అంటే ఫ్యూచర్ హ్మ్. ఎలా ఉండబోతా ఉంది? యెస్. ఎట్లుంటది అంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉంది. అండ్ మనకి వైభవ్ సూర్యవంశీకి 7½ ఇయర్స్ అడ్డు లేదు. హ్మ్. అయితే వైభవ్ సూర్యవంశీలాగా ఒక కుర్రాడు కూడా ఆడేవాడు గతంలో. పేరు అవును. చెప్పకూడదు కానీ. హ్మ్. అయితే అతను తర్వాత ఏం చేశాడంటే టీనేజ్‌లో వచ్చినటువంటి ప్లేయర్స్ బయట డిస్ట్రాక్షన్స్‌కి అలవాటు పడకూడదు. హ్మ్. హ్మ్. అలవాటు పడకుండా డిస్ట్రాక్షన్స్‌కి లోను కాకుండా ప్రేమలని, లేకపోతే ఇతరత్ర అలవాట్లని లేకుండా జాగ్రత్తగా ఆడితే హ్మ్. హ్మ్. అతను అలా ఆడి డిస్ట్రాక్షన్స్‌కి గురై పోగొట్టుకున్నాడు కెరీర్. అవును. అలాగా సూర్యవంశీ ఏంటంటే జాతకం 7½ ఇయర్స్ బావుంది. అండ్ కంప్లీట్‌గా ఒక 2½ ఇయర్స్ అయితే మంచి ఫామ్‌లోకి వస్తాడిప్పుడు. హ్మ్. అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అతను వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇదే పరంపర కొనసాగుతుంది. అండ్ మనకి బూమ్రా ఎలాగైతే 100 సంవత్సరాలకి ఒకసారి పుడతాడు ఇలాంటి అవును. మంత్రగాడు అవునవును. బంతులు వేసే మంత్రగాడు అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అన్నాడు. అవును. అదే విధంగా ఇతనికి కూడా మనకి సచిన్ టెండూల్కర్ ఏంటంటే ఇతనికి ఆ పిచ్‌ని చూసుకుంటాడు. ప్లస్ ఆ ఫ్రంట్ ఫుట్ దగ్గర అవును. స్పేస్ ఉంచుకుని అందువలన అతనికి కొట్టగలిగే వీలు కలుగుతుందని చెప్పి తన అనుభవాలు చెబుతూ తన టైప్‌లో ఆడుతున్నాడని చెప్పేసి బావుంది. ఇతనికి భవిష్యత్తు ఉందని సచిన్ టెండూల్కరే చెప్పాడు. కాబట్టి అవునవును. ఈ ఆటల్లో మనకి వైభవ్ సూర్యవంశీ ఏ రకంగా ఆడతాడంటే అతను వచ్చేటటువంటి బంతినే చూసుకుంటాడు. అండ్ ఎవరు వేస్తున్నారు క్లియర్‌గా చెప్పాడు. నేను పిచ్‌ని చూసుకుంటా. అవును. ప్రత్యర్థిని ఎవరినో చూసుకుంటా. హ్మ్. ఆ తర్వాత బౌండరీ ఎంత దూరంలో ఉందో చూసుకుంటా. ఈ 3 చూసుకొని అతను ఒక పద్ధతిలో ఆర్గనైజ్డ్‌గా కొట్టడం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ప్రత్యర్థికి భయపడకుండా ఆ వచ్చే బాల్ నా ఆట నేను ఆడతా. అంతే. అవును. అంతే అంటే కూల్‌గా ఆడతాను అని. అసలు జనరల్‌గా ఎవరికైనా సరే ఎక్సైట్‌మెంటు, ఫియరు, ఒక టైప్ ఆఫ్ భయము ఇవన్నీ ఉంటాయి. అవును. మన దగ్గరికొచ్చేసరికి. హ్మ్. హ్మ్. అక్కడ ఫీల్డింగ్ కూడా వెరీ స్ట్రాంగ్ గుజరాత్ వాళ్ళు. హ్మ్. అవును. రాజస్థాన్ వోడు వెరీ స్ట్రాంగ్. అదే వాళ్ళకంటే గుజరాత్ వాళ్ళు చాలా స్ట్రాంగ్. బౌలింగ్‌లో బాగా ఇది కాబట్టి. అవును. అలాంటి టైంలోనే 96 వికెట్లు కొట్టాడు. హ్మ్. రబాడా ఆ 96 దాకా కంట్రోల్ చేయలేకపోయాడు. అవును. ఇంకా అటువంటి రబాడా మనకి ఈ యొక్క ఆర్‌సీబీని ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు ప్లేయర్స్‌ని. హ్మ్. హ్మ్. కాబట్టి తప్పకుండా ఆర్‌సీబీ గెలవడానికి 100% అవకాశాలున్నాయి. అలాగే వైభవ్ సూర్యవంశీకి కూడా బ్రహ్మాండంగా ఎదగడానికి అంటే అవకాశాలున్నాయి. 'వైభవ్ సూర్య' అంటే గేమ్‌లో తనకు భయం గాని, ఏవి గాని హ్మ్. కనిపియలేదు. కానీ హ్మ్. నిన్న ఓటమి తర్వాత హ్మ్. తను కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. అది కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ హ్మ్. అయితా ఉంది. అరే! ఆ ఏడుపుని కూడా చాలామంది ప్రశంసిస్తా ఉన్నారు. అరే! అవును. ఆయన అంత కష్టపడ్డాడు. ఎందుకంటే హ్మ్. ఆ టీమ్‌లో గూడా మనం చూసినట్లయితే హ్మ్. ఆయన ఒక్కడే కొంత ముందుకు లాక్కొచ్చారు. అంటే ఈ హ్మ్. ఒక్క మ్యాచ్‌లోనే కాదు ప్రతి మ్యాచ్‌లో గూడా హ్మ్. తనదైన శైలిలో ఆడుకుంటా వస్తూ ఒక టీమ్‌ని ఇప్పుడు క్వాలిఫై 2 దాకా తీసుకొనొచ్చిండంటే వైభవ్ సూర్య వల్లనే ఆర్ఆర్ వచ్చిందని గూడా అందరికి తెలుసు. అవును. ఆయన్ని ఆ ఎమోషనల్ తీరుని ఎలా చూస్తారు మీరు? అంటే చిన్న పిల్లగాడు. హ్మ్. ఎమోషన్ తొందరగా చిన్న పిల్లలకి ఉక్రోషం వచ్చేస్తది. అవునవును. ఓటమొచ్చినప్పుడు. ఎవరన్నా మాటలన్నా, లేకపోతే ఓడిపోయినా చిన్నపిల్ల 15 ఇయర్స్ టీనేజ్ అవును. బాయ్. సో, అదొకటి. రెండవది దానివల్ల ఉక్రోషము. రెండవది అతను ఎంత కష్టపడినా గెలుపోటములు అనేటటువంటిది లైఫ్‌లో నేర్చుకోవాలి. అవును. క్రీడ అంటేనే, ఆట అంటేనే ఒకసారి ఓడిపోవాలి, ఒకసారి గెలవాలి. అవును. లేకపోతే కంటిన్యూయస్‌గా గెలిస్తే బలిసిపోతుంది. హ్మ్. హ్మ్. అందువలన ఎవరికి కూడా గర్వం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది. సో, ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. హ్మ్. సో, ఈ ఈ అపజయం నుంచి నేర్చుకుంటాడు. ఇంకా అతను లైఫ్‌లో ఇంకా ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జనాలు ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు కదా! అని చెప్పేసి అతను ఈ కొంచెం అహంకరిస్తే గనక కెరీర్ నాశనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే చిన్న పిల్లోడు కాబట్టి మొత్తం కొంచెం ఎమోషనల్ అవ్వడము, ఈ జనం అందరూ ముందు అలా చేశాడు కానీ హి ఈస్ టోటల్లీ మెచ్యూర్డ్ పర్వాలేదు. ఎందువలనంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌తో, నేషనల్ ప్లేయర్స్‌తో ఆడుతున్నాడు. అవును. అండ్ ఇంటర్నేషనల్ పర్సన్స్‌తో మూవ్ మూవ్ అవుతున్నాడు అవుతా అక్కడ ఉన్నారు. అంపైర్‌లందరితో. సో, స్లోలీ హి ఈస్ లెర్నింగ్. సో, ఓకే. ఏదైనా భారతదేశానికి ఒక మంచి అసెట్‌గా ఇప్పుడు రాజస్థాన్‌కి ఒక అసెట్‌గా మారాడు. అవును. ఆ తర్వాత మొత్తం టోటల్ ఇండియాకే ఒక అసెట్‌గా త్వరలో అతను పరిణమించబోతాడు. హి హాస్ ఎ గుడ్ ఫ్యూచర్.